నిన్న పార్లమెంటులో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి తర్వాత దాన్ని జేపీసీకి పంపించిన తర్వాత నిన్నటి నుండే దేశంలో దీని చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఏమో తీవ్ర స్థాయిలో దీని మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం దేశంలో వ్యవస్థలను, ఫెడరల్ సిస్టమ్ని ధ్వంసం చేస్తాయి, నియంతృత్వం వైపు ఇవి వేగంగా అడుగులు వేయడానికి ఉపయోగపడితే భావితరాలు మనల్ని క్షమించవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఇటువంటి వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే అధికార ఎన్డీఏ కూటమి, మరీ ముఖ్యంగా బీజేపీ మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది ఆమోదం పొందుతుందా లేదా అనే దాని చుట్టూ చర్చ జరుగుతూ ఉంటే అండ్ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఇష్టం లేదు, అందుకే సభకు గైర్హాజరయ్యారు, బీజేపీ పార్టీ డెఫినెట్లీ సభకు రావాలి అనే నోటీసులు జారీ చేసినా కూడా 20 మంది బీజేపీ ఎంపీలు సభకు గైర్హాజరయ్యారు. సో దాని అర్థం వాళ్ళకి జమిలీ మీద ఇష్టం లేదని సొంత పార్టీలో ఎంపీలు కూడా వ్యతిరేకిస్తూ ఉంటే బలవంతంగా బీజేపీ వాళ్ళను బుల్డోజ్ చేయాలని చెప్పి, అంటే బలవంతంగా వాళ్ళను ఒప్పించాలని చెప్పి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అండ్ 3/2 మెజార్టీలో లేనప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టాలనే ఆలోచనే మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉంటే బీజేపీ తన సొంత పార్టీ ఎంపీలే సభలో ఉండాలి అని చెప్పి మనం ఆదేశాలు ఇచ్చినా కూడా, స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చినా కూడా సభలో ఉండకుండా, రాకుండా ఈ విధంగా ప్రవర్తించిన వాళ్లకు ఏకంగా 20 మందికి బీజేపీ నోటీసులు ఇచ్చింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మేము ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే మా నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పి బీజేపీ అయితే రగిలిపోతూ ఉంది. అండ్ వాళ్ళు గైర్హాజరవ్వడం మీదనే కాంగ్రెస్ పార్టీ కూడా అంటే దానిగానే ఒక రెఫరెన్స్గా తీసుకొని ఈ జమిలీ ఎన్నికలు అనేటివి సొంత పార్టీ ఎంపీలకి ఇష్టం లేదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి బీజేపీ అయితే సొంత పార్టీ ఎంపీల మీదే కన్నెర్ర చేసింది. ఏకంగా 20 మంది ఎంపీలకైతే నోటీసులు పంపించారు, మేము సభలో ఉండాలి అని చెప్పినా ఎందుకు లేరు అని చెప్పి. వెరసి మొత్తం మీద ఇది ఆమోదం పొందుతుందా లేదా, నెక్స్ట్గా జేపీసీ అని చెప్పేది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుందా, ఈ అన్ని అంశాల మీద మరి కొన్ని రోజుల్లో ఆల్మోస్ట్ క్లారిటీ రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.